హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్లో డాక్టర్ జాయిన్ అవుతున్నారు మనతో పాటు డాక్టర్ అంజనీ గుమ్మడి ఫ్రమ్ అంకుర హాస్పిటల్స్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం పిల్లల్లో వస్తున్నటువంటి జాయింట్ పెయిన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్నా, మ్యామ్ అపాయింట్మెంట్ కావాలనుకున్నా కూడా తినే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మ్యామ్తో మాట్లాడొచ్చు. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు హలో మ్యామ్. డాక్టర్ గారు ముఖ్యంగా మాట్లాడుకుంటే ఆర్థరైటిస్ అనేది పెద్దవాళ్ళలోనే వస్తుంది, పిల్లల్లో అసలు రాదు అనుకుంటారు. కానీ పిల్లల్లో వచ్చేటువంటి ఆర్థరైటిస్ ఏ విధంగా కనిపిస్తుంది అంటారు? సో ఫస్ట్లీ ఇది పెద్దవాళ్ళల్లోనే ఆర్థరైటిస్ వస్తుంది అనేది ఒక అపోహ. ఇట్స్ అ బిగ్ మిత్. పెద్దవాళ్ళకి ఎలాగైతే కీళ్ళవాతం ఆర్థరైటిస్ వస్తుందో పిల్లలకు కూడా రావచ్చు. అలాగే ఎనీ అదర్ ఆటోఇమ్యూన్ డిజీజ్ కూడా పిల్లలకి రావచ్చు. కాకపోతే అవగాహన తక్కువ ఉండడం మూలాన ఈ జబ్బులు పిల్లలకి వస్తాయి అనేది తెలియదు. సో ఆర్థరైటిస్ అనేది జాయింట్ ఆటోఇమ్యూన్ ప్రాసెస్లో ఎఫెక్ట్ అయినప్పుడు వచ్చే ప్రాబ్లం. ఆటో ఇమ్యూనిటీ ఆర్ రుమటలాజికల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయి అంటే మనని రక్షించాల్సిన ఇమ్యూన్ సిస్టమే మనని దాడి చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ దాడి జాయింట్స్ మీద అయినప్పుడు ఆర్థరైటిస్ వస్తుంది, స్కిన్ మీద అయినప్పుడు ర్యాష్ లాంటివి. ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అవుతే ఆ ఆర్గన్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ బట్టి సిమ్టమ్స్ వస్తాయి. సో పిల్లలకి ఆర్థరైటిస్ వస్తుంది అండ్ అవగాహనతో మోర్ అండ్ మోర్ కిడ్స్ ఆర్ గెటింగ్ డిటెక్టెడ్ విత్ ఆర్థరైటిస్. డాక్టర్ గారు, పిల్లల్లో వచ్చేటువంటి ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? సో పిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్ని జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్ అంటాం. అంటే 16 ఏళ్ళ వయసు లోపల ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతే కనుక దీన్ని జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్ అంటాం. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే జాయింట్లో పెయిన్ రావడం, జాయింట్లో స్వెల్లింగ్ రావడం, పొద్దున్నే లేవగానే పిల్లలు జాయింట్స్లో స్టిఫ్నెస్ అంటే బిగుతుగా ఉంది అని చెప్పడం, నడకలో మార్పులు రావడం, లింప్ రావడం, నొప్పి ఉంది అని తరచుగా చెప్పి రొటీన్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు చేయడానికి ఇష్టపడకపోవచ్చు. అది కాకుండా మెల్లమెల్లగా వాళ్ళ జాయింట్ వంకర పోవడం ట్రీట్మెంట్ అవ్వకపోతే ఇలాంటివి కామన్గా ఉండే సిమ్టమ్స్. సివియారిటీ పెరిగినప్పుడు ఫీవర్ రావడము, అడ్మిట్ చేయాల్సిన అవసరం పడడం ఆర్ వేరే అవయవాళ్ళ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో రుమటాలజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వింటున్నాం. అసలు దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? సో అదే ఇందాక రుమటలాజికల్ సిమ్టమ్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఆటోఇమ్యూన్ ప్రాసెస్ బాడీలో అవుతున్నప్పుడు. ఏ అవయవం ఎఫెక్ట్ అయ్యింది ఈ ఆటోఇమ్యూన్ ప్రాసెస్లో అన్న దాన్ని బట్టి సిమ్టమ్స్ వస్తాయి. కామన్గా పిల్లల్లో వచ్చే సిమ్టమ్స్ జాయింట్ సిమ్టమ్స్. ఇందాక మనం అనుకుంది జాయింట్ పెయిన్, జాయింట్లో వాపు రావడం, ఎర్లీ మార్నింగ్ లేసిన వెంటనే బిగుతు రావడం అనేది కామన్ జాయింట్ సిమ్టమ్స్. అవి కాకుండా ఆటోఇమ్యూన్ సిమ్టమ్స్ లక్షణాలు ఏంటి అంటే తరచుగా ఫీవర్ రావడం, మళ్ళీ అడ్మిట్ చేయాల్సిన అవసరం పడడం, యాంటీబయాటిక్స్కి ఈ ఫీవర్ తగ్గకపోవడం, ఎక్కువ అలసట రావడం అంటే ఫెటిగ్నెస్, టైర్డ్నెస్ కూడా వన్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ లక్షణం. ఇంకోటి దద్దుర్లు రావడం, చర్మం మీద దద్దులు రావడం, ఫేస్ మీద బటర్ఫ్లై షేప్లో ర్యాష్ రావడం, ఎండలో వెళ్ళినప్పుడు ఈ ర్యాష్ పెరగడము లాంటివి కూడా అవ్వచ్చు. కొంతమంది పిల్లలకి విపరీతంగా హెయిర్ ఫాల్, నోట్లో అల్సర్స్ ఉండొచ్చు. మజిల్ ఎఫెక్ట్ అయినప్పుడు మజిల్ పెయిన్స్ రావడం, దాని మూలాన మెట్లు ఎక్కడం దిగడం కూడా ఇబ్బంది అయిపోతుంది అండ్ పిల్లలు ఈ యాక్టివిటీస్ చేయడము అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఆటోఇమ్యూన్ సిమ్టమ్స్ ఈ డిజీజ్కి ఇది స్పెసిఫిక్ సిమ్టమ్ కన్నా వెన్ఎవర్ వన్ జాయింట్ ఆర్ జాయింట్తో పాటు ఏదైనా ఒక సిస్టమ్ అడిషనల్గా ఇన్వాల్వ్ అయినప్పుడు అంటే కిడ్నీ ఎఫెక్ట్ అయిన సిమ్టమ్స్, హార్ట్ ఎఫెక్ట్ అయిన సిమ్టమ్స్ ఏమైనా కనిపించినప్పుడు అది ఆటోఇమ్యూన్ డిజీజ్ అయ్యే అవకాశం ఉండే ఛాన్స్ ఎక్కువ. డాక్టర్ గారు, ఏ సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఇవి నార్మల్, వరి అవ్వాల్సిన అవసరం లేదనుకోవాలి? ఏ సిమ్టమ్స్ కనిపించినప్పుడు అలర్ట్ అవ్వాలి, ఎప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలి? సో ఎస్పెషల్లీ జాయింట్ ప్రాబ్లమ్స్లో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలా అయితే పిల్లలకి తరచుగా పొట్ట నొప్పి వస్తుందో అలాగే జాయింట్ పెయిన్ కూడా వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాజ్. ఒక 10 మంది పిల్లల్లో ఓపీడీకి ఒకళ్ళిద్దరికి జాయింట్ పెయిన్ తో వస్తారు. సో చాలాసార్లు దెబ్బ తగిలి ఉండొచ్చు, కింద పడి ఉండొచ్చు, అలా నాన్ స్పెసిఫిక్ ఉండొచ్చు. అండ్ మెనీ టైమ్స్ ఎదిగే పిల్లల్లో గ్రోయింగ్ పెయిన్స్ కూడా అవ్వచ్చు. అయితే నా హాస్పిటల్ ప్రాక్టీస్లో మనం తరచుగా చూసేది ఏంటంటే రోజు అట్లీస్ట్ ఒకళ్ళిద్దరు చిల్డ్రన్ని పెయిన్స్ మూలాన వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఇంతకుముందు గ్రోయింగ్ పెయిన్స్ అని ట్రీట్ చేస్తారు. కాకపోతే అవి గ్రోయింగ్ పెయిన్స్ కాదు, మా దగ్గరికి వచ్చినప్పుడు ఆర్థరైటిస్ కానీ ఒక్కొక్కసారి మజిల్ ప్రాబ్లం, మయోసైటిస్ కానీ ఇవి అవ్వచ్చు. సో ఈ డిఫరెన్సియేషన్, ఇవి గ్రోయింగ్ పెయిన్సా
సివియర్ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్ మూలాన వచ్చే పెయిన్స్ అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో గ్రోయింగ్ పెయిన్స్ అనేవి నార్మల్, ఎదిగే వయసు పిల్లలు అందరికీ వస్తాయి. ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ. సో యూజువలీ 5 years వెన్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ గుడ్, ఆడుతానే ఉంటారు, వీళ్ళల్లో కామన్గా వస్తుంది. సో 5 to 10 years మధ్యలో ఎప్పుడు వస్తుంది? ఈవినింగ్ టైమ్ ఆడాక, స్కూల్ నుంచి వచ్చాక 2 కాళ్ళల్లో మోకాళ్ళ కింద భాగంలో పెయిన్ చెప్తారు. ఆ పెయిన్ జస్ట్ మనము మసాజ్ చేస్తే తగ్గిపోతుంది, జస్ట్ రాకపోతే చాలా సివియర్ ఉన్న క్రోసిన్ సిరప్ వేస్తే తగ్గిపోతుంది. ఈ పెయిన్తో వాళ్ళ డైలీ యాక్టివిటీలో ఇబ్బంది ఏమీ ఉండదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేసేసి నార్మల్గా ఆడుకుంటారు, స్కూల్కి వెళ్తారు. ఇవి గ్రోయింగ్ పెయిన్స్. కానీ ఈ పెయిన్స్ తరచుగా వస్తున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. జాయింట్ పెయిన్తో పాటు వాపు కూడా వస్తుంది జాయింట్లో, అండ్ వాళ్ళు ఆడుకోవడానికి ఇష్టపడట్లేదు, అండ్ నడకలో తేడా వచ్చింది, వీక్నెస్ వచ్చింది, రొటీన్ యాక్టివిటీ చేయట్లేదు, ప్లస్ ఫీవర్ లాంటి సిమ్టమ్స్, ర్యాష్ కూడా కలిపి ఈ పెయిన్స్తో వస్తుంటే డెఫినెట్లీ ఆటోఇమ్యూన్ డిజీజ్ అయి ఉండొచ్చు అనే దానికి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. మ్యామ్, ఈ జువైనల్ ఆర్థరైటిస్ అనేది జెనెటికల్ ప్రాబ్లం అనుకోవచ్చా? సో ఆటోఇమ్యూన్ డిజీజెస్కి డైరెక్ట్లీ ఇదే కాజ్ అని కాదు, అంటే ఇది డెంగ్యూ మలేరియా లాగా కాదు, వచ్చింది ఇన్ఫెక్షన్ బయట నుంచి, ఒక్కసారి మనం ట్రీట్ చేసామో వెళ్ళిపోతుంది అని. సో ఆటోఇమ్యూన్ ప్రాసెస్ ఎప్పుడు అవుతుంది అంటే మనకి జెనెటికల్గా కొంచెం బాడీలో ఆ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఇమ్యూనిటీ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. దాని మీద చిన్న ఇన్ఫెక్షన్స్, హార్మోన్స్, ఒక్కొక్కసారి ఎన్వైరన్మెంటల్ ట్రిగర్స్ ఈ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ని పెంచేసి జబ్బు బయటపడేలాగా చేస్తాయి. అయితే సైన్స్ పెరిగే కొద్దీ ఇప్పుడు తెలిసింది ఏంటి అంటే 2-3 సంవత్సరాల వయసులో ఆర్థరైటిస్ స్టార్ట్ అయిపోయి కొంతమంది పిల్లలకి సంవత్సరం వయసులోనే స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళల్లో జెనెటిక్గా ఈ ఇమ్యూనిటీని కంట్రోల్ చేసే శక్తి తక్కువ ఉంటే గనక ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ గ్రూప్ ఆఫ్ డిజీజెస్ని మోనోజెనిక్ ఆర్థరైటిస్ ఆర్ ఆటో ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్స్ అంటాం. సో ఇంతకుముందు కారణం తెలియదు, ఇప్పుడు కొంతవరకు జెనెటిక్కే రీజన్ అవ్వచ్చు అనేది మనకి సైన్స్ ద్వారా తెలుస్తుంది. మ్యామ్, రుమటాలజికల్ ప్రాబ్లమ్స్కి మెయిన్ కాజెస్ అంటే ఏం చెప్తారు? మెయిన్ కాజెస్ మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా డెవలప్ అయ్యింది ఈజ్ ద మెయిన్. సో జెనెటిక్ ఇంబిల్ట్ మనకు ఎలా ఉంది దాన్ని బట్టి రిస్క్ ఉంటుంది. దాని మీద కొన్ని ట్రిగర్స్ ఉంటాయి, ఎన్వైరన్మెంటల్ ట్రిగర్స్. కొన్ని డిజీజెస్ లైక్ లూపస్ అంటాం, ఇట్స్ అ మల్టీ సిస్టమ్ డిజీజ్. అంటే ఏ అవయవమైనా పైనుంచి కింద దాకా ఎఫెక్ట్ అవ్వచ్చు. సింపుల్ హెయిర్ ఫాల్, ఓరల్ అల్సర్స్ నుంచి కిడ్నీ, బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే మేజర్ డిజీజ్. సో ఈ డిజీజ్లో కొన్ని ట్రిగర్స్ ఉంటాయి, హార్మోన్స్ అండ్ సన్లైట్, యూవి రేడియేషన్తో జబ్బు తీవ్రత అనేది పెరుగుతుంది. సో కొన్ని డిజీజెస్కి మనకి ట్రిగర్స్ తెలుసు, అవి అవాయిడ్ చేస్తాం. బట్ దీస్ ట్రిగర్స్ ఆర్ ఓన్లీ ప్రాబ్లమ్ని పెంచుతాయి, బట్ ప్రాబ్లమ్కి మెయిన్ రీజన్ కాదు. మెయిన్ రీజన్ మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలా డెవలప్ అయింది, జెనెటిక్స్ ఎలా ఉంది బట్టే డిజీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మ్యామ్, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావటం, ఫీవర్ రావటం, కోల్డ్ రావటం, ఇలా తరచుగా ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉందని ఒక సిగ్నిఫికెన్స్ అనుకోవచ్చా? డెఫినెట్లీ. సో ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అంటే అదే తరచుగా కోల్డ్ అనేది ఎదిగే పిల్లలు అందరికీ వస్తుంది. సో ఇయర్కి ఒక 6 times అట్లీస్ట్ మైల్డ్ ఫీవర్ రావడం, కోల్డ్ రావడం జరగచ్చు. దట్ ఈస్ కామన్ అండ్ దట్ ఈస్ ఇండికేషన్ ఫర్ అ నార్మల్ మెచ్యూరింగ్ ఇమ్యూన్ సిస్టమ్. ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్ పిల్లల్ని డే కేర్లో వేసినప్పుడు, ఫస్ట్ ఇయర్ స్కూల్లో వేసినప్పుడు చాలా వైరస్ ఎక్స్పోజర్ అవుతుంది కాబట్టి వీళ్ళకి తరచుగా కోల్డ్ కాఫ్ రావచ్చు. కానీ ఇదే ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పని చేయనప్పుడు ఫీవర్ విపరీతంగా రావడం, ఈ కోల్డ్ కాఫ్ తగ్గకపోవడం, పిల్లల ఎదుగుదల అవ్వకపోవడం, మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం పడితే మాత్రం ఇది ఇమ్యూన్ సిస్టమ్ వీక్నెస్ అని అనుకోవాలి. డాక్టర్ గారు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి ఎలాంటి చేంజెస్ చేసుకోవాలని చెప్తారు? బికాజ్ మీరు చెప్తున్నట్టుగా ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేయాలన్నా కూడా ఫుడ్ సరిగ్గా తినాలి, టైంకి పడుకోవాలని చెప్తుంటారు. పిల్లలు కొంచెం క్రాంకినెస్తో ఆ రెండు కూడా అవాయిడ్ చేస్తుంటారు అండ్ ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఫాలో అవుతుంటారు. ఇవి ఎంతవరకు ఇంపాక్ట్ చూపించవచ్చు? లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ సపోర్టివ్ ఫర్ ద ట్రీట్మెంట్, అంతేకాని లైఫ్ స్టైల్ చేంజెస్తో ఈ ఆటోఇమ్యూన్ ప్రాసెస్ని మొత్తం ఆపేయాలి అని అనుకోవద్దు. సో విత్ ద మెడికేషన్స్ ఆర్థరైటిస్ ట్రీట్ చేస్తా, బికాస్ విత్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ వీ హ్యావ్ వెరీ గుడ్ మెడికేషన్స్ ఫర్ ఆర్థరైటిస్. దాంతోపాటు మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయాలి. ఏంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్? చిల్డ్రన్కి ప్రాపర్ బ్యాలెన్స్డ్ హెల్దీ ఫుడ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. చాలామంది పేరెంట్స్ని చూస్తాం, మేము
మిల్క్ సరిగా రావట్లేదు, మేము మిల్క్ ఆపేస్తున్నాం. సో మేము వాతం వచ్చింది కదా అందుకని పొటాటో పెట్టట్లేదు, టొమాటో పెట్టట్లేదు. సో ఇవన్నీ మిత్స్. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ టు గివ్ దెమ్ ప్రాపర్ బ్యాలెన్స్డ్ ఫుడ్, ప్రోటీన్, రోజు ఎగ్, అండ్ ఇది బోన్ జాయింట్ ఇన్వాల్వ్ అయిన డిజీజెస్ కాబట్టి వైటమిన్ డి, కాల్షియం మంచిగా ఉన్న సోర్స్ ఉన్న ఫుడ్స్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్, ఎగ్, ఫిష్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ చిల్డ్రన్. అపార్ట్ ఫ్రమ్ ఫుడ్, ప్రాపర్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ స్టైల్లో ఏంటి అంటే చాలామంది పేరెంట్స్ జాయింట్ పెయిన్ ఉంది కదా నువ్వు ఆడుకోవడానికి వెళ్ళకు, ఇంట్లో ఉండు, నొప్పి వచ్చింది రెస్ట్ తీసుకోండి. ఇది ఏజ్తో వచ్చే జాయింట్ పెయిన్ కాదు, రెస్ట్ తీసుకోవాల్సిన డిజీజ్ కాదు. సో పిల్లలు ఫిజికల్ యాక్టివిటీ చెయ్యాలి, ఆ జాయింట్లో మూమెంట్ రావాలి. ఏదైనా జాయింట్ డ్యామేజ్ అయ్యింది అంటే దాన్ని ట్రీట్ చేసుకుంటా, ఫిజియోథెరపీ చేస్తా, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి వాళ్ళని యాక్టివ్గా ఉంచడం కూడా ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అది కాకుండా కొన్ని డిసీజెస్ చెప్పాను కదా, లూపస్ ఎండతో అగ్రివేట్ అవుతుంది, అలాంటి డిసీజెస్కి సన్ స్క్రీన్ వాడడం, సన్ ప్రొటెక్షన్ మెజర్స్, బయటకు వెళ్ళినప్పుడు అంబ్రెల్లా యూస్ చేయడం, ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. సో ఆల్ దీస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మనం మెడికేషన్స్తో పాటు కంటిన్యూ చేయాలి. ఎస్ డాక్టర్ గారు, ఈ పిల్లల పట్ల ఎస్పెషల్లీ జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతున్న పిల్లల పట్ల కేర్. డాక్టర్ గారు, జాయింట్ పెయిన్స్ అనగానే పిల్లలు కామన్గా చెప్తారు ఆడుకున్నారు, కామన్గా ఉంటుంది, మసాజ్ చేద్దాం, లేకపోతే రెస్ట్ తీసుకోమందాం, ప్రాపర్ ఫుడ్ పెడదాం, లైఫ్ స్టైల్ చేంజ్ చేద్దాం ఇలా అనుకుంటారు. కానీ ఆ ఎఫెక్ట్ అనేది ఇది నెగ్లెక్ట్ చేస్తే ఇంపాక్ట్ బాడీ ఆర్గన్స్ మీద పడుతుందేమో చాలా వరకు ఆలోచించే వాళ్ళు తక్కువ. మ్యామ్, నిజంగా ఇంపాక్ట్ ఉంటుంది అనుకోవచ్చా? డెఫినెట్లీ. సో చాలామంది ఏమనుకుంటారంటే, దిస్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. చాలామంది పేరెంట్స్ నొప్పే కదా, వీడు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది, వదిలేద్దాం, నొప్పి మళ్ళీ పెరిగినప్పుడు లేకపోతే కొత్త ప్రాబ్లం ఏమైనా వచ్చినప్పుడు చూడొచ్చు, గ్రోయింగ్ చిల్డ్రన్ గ్రోయింగ్ పెయిన్స్ అని చాలా వరకు అట్లీస్ట్ 50% మంది నెగ్లెక్ట్ చేస్తారు. సో ఇది జాయింటే కదా, ఒట్టి జాయింట్ దగ్గరే ఆగిపోతుంది అని అనుకోకూడదు. ఆటో ఇమ్యూన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ఇమ్యూన్ సిస్టమ్ హైపర్ యాక్టివ్ అయ్యి డ్యామేజ్ చేస్తానే ఉంటుంది. జాయింట్లో వచ్చింది కదా అని అక్కడే ఆగిపోతుంది అని అనుకోకూడదు. ఏ డిజీజ్ బట్టి ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం తరచుగా స్క్రీన్ చేసుకుని ఫాలో అప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్, ఇందాక మనం అనుకున్నాం కదా 16 ఏళ్ళు లోపల వచ్చే ఆర్థరైటిస్ పిల్లల్లో. ఈ డిజీజ్ జాయింట్ ఒక్కటే కాదు, రొటీన్గా మనము ఐ కూడా స్క్రీన్ చేసుకుంటూ ఉండాలి. ఒక గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్లో ఏఎన్ఏ అనే టెస్ట్ పాజిటివ్ ఉంటుంది ఈ పిల్లల్లో. వాళ్ళకి కంట్లో ఆటో ఇమ్యూనిటీ అయ్యి ఇన్ఫ్లమేషన్ వచ్చి యూవిఐటిస్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో వీళ్ళకి రెగ్యులర్గా ఐ టెస్ట్ చేయడం, 3 monthly ఐ చెకప్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. అంతలా ఉంటుంది అనుకోవచ్చమ్మా? చాలా సివియర్గా ఉంటుంది. కొంతమందికి తెలియక కంప్లీట్ విజన్ లాస్ అయి కూడా వస్తారు. సో కనిపించే జాయింట్ కాకుండా ఏ కాంప్లికేషన్ వస్తుంది అని మనం ముందే యాంటిసిపేట్ చేసి ట్రీట్మెంట్ చేయడం కూడా ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ రుమటలాజికల్ డిసీజెస్ ట్రీట్మెంట్. అలాగే కొన్ని డిసీజెస్ లైక్ లూపస్ పిల్లల్లో వచ్చినప్పుడు ఈ తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి రావడమే కిడ్నీ ఇన్వాల్వ్మెంట్, కిడ్నీ పని చేయడం తగ్గడం, మూత్రంలో ప్రోటీన్ పోవడం, కొంతమందికి బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి ఫిట్స్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని రకమైన ఆర్థరైటిస్, సిస్టమిక్ జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్ అంటాం, వన్ ఆఫ్ ద సివియర్ ఫార్మ్ ఆఫ్ ఆర్థరైటిస్. దీంట్లో ఫీవర్, జాయింట్ పెయిన్స్ కాకుండా వీళ్ళకి ఆ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఆటో ఇమ్యూనిటీ అవుతుందో దాన్ని కంట్రోల్ చేయలేనప్పుడు లంగ్ ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం కూడా ఉంటుంది. సో మోస్ట్లీ జాయింటే కదా ఏముంది బాగుంది అని కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్ ఫేజ్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది పిల్లలు వస్తారు. సో జాయింట్ పెయినే కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. మోర్ ఓవర్ చిల్డ్రన్లో కవసాకి డిజీజ్ అనే ఒక ఆటో ఇమ్యూన్ డిజీజ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ పీడియాట్రిక్ రుమటలాజికల్ డిజీజెస్. ఇది నార్మల్ వైరల్ ఫీవర్ లాగా స్టార్ట్ అవుతుంది. ఫీవర్, ర్యాష్, కాళ్ళు చేతుల మీద వాపు రావడం, పెదాల మీద క్రాక్స్ రావడం, ఐ రెడ్ అవ్వడం, చూస్తే ఎవరైనా ఇది సింపుల్ వైరల్ ఫీవర్ అనుకుంటారు. కానీ ఈ డిజీజ్ ఎంత ఇమీడియట్గా ట్రీట్ చేయాలి అంటే విదిన్ 5 days ట్రీట్మెంట్ చేస్తే బెస్ట్ అవుట్కమ్ ఉంటుంది. ఎందుకు అంటే ఈ డిజీజెస్లో హార్ట్కి సరఫరా చేసే బ్లడ్ వెజల్స్లో వాపు వస్తుంది. అంటే కరోనరీస్ అంటారు. అంటే మీరు వింటారు కదా పెద్దవాళ్ళకి స్టెంట్ వేశారు, క్లాట్ వచ్చింది అని. సో అదే
బ్లడ్ వెజల్స్లో కరోనరీస్లో ఈ జబ్బులో వాపు వస్తుంది, అంటే బెలూన్ లాగా ఉబ్బడం స్టార్ట్ అయిపోతుంది అక్కడ డ్యామేజ్ అయ్యి. అది ఒక్కొక్కసారి రప్చర్ అవ్వచ్చు, ఆర్ అది అలాగే ఉండిపోతే లైఫ్ లాంగ్ మెడికేషన్స్ పిల్లలు వేసుకోవాల్సి ఉంటుంది. కాలర్ లైన్లో ఉన్నారు మ్యామ్, కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హైదరాబాద్ నుంచి ప్రసాద్ గారు. హలో. ఎస్ అండి, అంజనీ మ్యామ్ ఉన్నారు టీవీ నైన్ స్టూడియోలో, మాట్లాడండి. మాట్లాడొచ్చు అండి? ఎస్ అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో, చెప్పండి. హలో. ఎస్ అండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి ఫోన్లో మాట్లాడండి. అంజనీ మ్యామ్ ఉన్నారు. మాట్లాడొచ్చు అండి ఇప్పుడు? ఎస్ అండి, మాట్లాడండి, ప్రాబ్లం చెప్పండి. హలో, చెప్పండి. డాక్టర్ గారు? ఎస్, చెప్పండి ప్రసాద్ గారు. ఎవరంటే ఎవరు? డాక్టర్ అంజనీ గారండి మాట్లాడేది. ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. ఎస్ ప్రసాద్ గారు, మీ వాయిస్ వినిపిస్తుంది, చాలా క్లియర్గా ఉంది. ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. శాంసన్ మరో కాలర్ లైన్లో ఉన్నారు. ఎస్ అండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో. హలో, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ జాయింట్ పెయిన్ వస్తుంది మేడం, అసలు ఏంటో తెలియట్లేదు. ఏ వయస్సు వాళ్ళకండి జాయింట్ పెయిన్ వచ్చేది? 46 మేడం నాది వయసు. ఓకే, సో జాయింట్ పెయిన్తో ఇంకేమన్నా ఇబ్బందులు? కాలు మొత్తం లాగేస్తుంది మేడం, అసలు ఎక్కువసేపు నడలేకపోతున్నాను. సో బేసికలీ ఒక 10 నిమిషాలు పావుగంట కూడా ఉంచలేకపోతున్నాను. మీకు జాయింట్ పెయిన్ ఉంటే అది ఒకసారి ఎగ్జామిన్ చెయ్యాలి అండి. అంటే అక్కడ వాపు ఉందా, బోన్ ఏమన్నా పల్చగా అవ్వడం మూలాన నొప్పి వస్తుందా, లేకపోతే నరాల వీక్నెస్ మూలాన నొప్పి వస్తుందా అనేది చూసుకోవాలి. సో జనరల్ ఫిజిషియన్ని ఒకసారి కలిసి ఎగ్జామిన్ చేసి దాన్ని బట్టి ఎటు సైడ్ వెళ్తుంది అని టెస్టులు చేయాలి అనేది డిసైడ్ అవ్వచ్చు. డాక్టర్ గారు, సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయంటారు? సో అదే ఇందాక నేను చెప్పింది. సో కొంతమంది పిల్లలు కంప్లీట్ విజన్ లాస్తో వస్తారు. సింపుల్ ఆర్థరైటిస్, జాయింట్ పెయినే అని వదిలేసి సడన్గా విజన్ తగ్గిపోతుంది. మ్యామ్, ఇప్పుడు మీరు చెప్పినవే కాకుండా బాడీ డెవలప్మెంట్ మీద కూడా ఇంపాక్ట్. సో ఈ ఆర్గన్ డ్యామేజ్ కాకుండా జాయింట్ వంకర అయిపోవడం, ఇంత ఇన్ఫ్లమేషన్ బాడీలో అవ్వడం మూలాన వాళ్ళు నార్మల్ పిల్లల్లాగా ఎదగడం అనేది జరగదు. గ్రోత్ డిలే డెఫినెట్లీ ఉంటుంది, హైట్ వెయిట్ తక్కువ ఉంటుంది. జాయింట్స్ జస్ట్ పెయిన్ వరకు ఆగవు, అవి ఇంకా మనం ట్రీట్ చేయకపోతే వంకర నడవడం కూడా అయిపోతుంది. చుట్టుపక్కల బోన్ కూడా పల్చన పడిపోతుంది. అది కాకుండా ఇంత అవుతున్నప్పుడు పిల్లలకి లాట్ ఆఫ్ సైకలాజికల్ ఇంపాక్ట్ అండ్ మానసిక ఒత్తిడి అవ్వడం, స్కూల్ యాబ్సెంటిజం అవ్వడము, ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అవ్వడం కూడా చాలా మేజర్ ప్రాబ్లం. మ్యామ్, ఇందాక మీరు చెప్పినట్టు నార్మల్గా ఇప్పుడు జాయింట్ పెయిన్ ఆ రోజు ఉండి ఆ తర్వాత మసాజ్ చేస్తే తగ్గిపోయి నార్మల్ అయ్యి నెక్స్ట్ డేకి యాజ్ యూజువల్గా ఉంటారని చెప్పారు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న జాయింట్ పెయిన్స్లో ఎలాంటి సివియారిటీ కనిపిస్తుంది అంటారు? ఎంతసేపు పెయిన్ ఉంటుంది, ఎలా ఉంటుంది, పిల్లలు ఏమని ఎక్స్ప్రెస్ చేస్తుంటారు? సో పెయిన్ విచ్ ఇస్ లాస్టింగ్ ఫర్ మోర్ దెన్ 2 weeks ఉంది జాయింట్లో అంటే దానికి డెఫినెట్గా ఇవాల్యుయేషన్ చేయాల్సిందే. కొంచెం పెద్ద పిల్లలు 4 years 5 years ఏజ్ వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేస్తారు, నాకు ఈ జాయింట్లో పెయిన్ వస్తుంది అని చెప్పి. కానీ మరీ చిన్న పిల్లలు ఉంటారు చూడండి, సంవత్సరంన్నర జస్ట్ నడవడం స్టార్ట్ చేశారు, ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు పాపం చెప్పలేరు పెయిన్ ఎక్కడుంది అని. కాకపోతే ఈ ఏజ్ గ్రూప్లో వీళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే లెగవడంతోనే ఇబ్బంది పడతారు నడవడానికి. ఫస్ట్ 1-2 steps కూడా వెయ్యలేరు, ఎత్తుకోమని అడగడం, విపరీతంగా ఏడవడం, ఆడుకోపోవడం లాంటివి చేస్తారు. సో ఇలాంటివి అయ్యి రాకపోతే కొంచెం ఇంతకుముందు నడిచేవాళ్ళు నడవడం కూడా ఆపేశారు. సో ఇలా ఉన్నప్పుడు మనం జాయింట్స్ ఎగ్జామిన్ చేసుకుని చూడాలి వాతం లాంటిది ఏమైనా ఉందా అని. డాక్టర్ గారు, ఈ పెయిన్ని డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి టెస్ట్లు అవసరం అని చెప్తారు? సో జాయింట్ పెయిన్స్ కన్నా ఎంటైర్ ఆటోఇమ్యూన్ డిజీజెస్ పిల్లల్లో టెస్ట్ చేసే ముందు ప్రాపర్ డాక్టర్తో ఎగ్జామిన్ చేసుకోవడం, వాళ్ళ దగ్గర హిస్టరీ తీసుకోవడం. అదే పెయిన్ వచ్చినప్పుడు ఏ టైంకి వస్తుంది, మార్నింగ్ టైం వస్తే అది వాతం లాగా అనిపిస్తుంది, ఈవినింగ్ వస్తే గ్రోయింగ్ పెయిన్స్ లాగా. మనం ఒకసారి చూసి ఎగ్జామిన్ చేసిన దాన్ని బట్టి బ్లడ్ టెస్ట్ రొటీన్గా ఆర్డర్ చేస్తాము. ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది బ్లడ్ టెస్ట్లో ESR CRP అనేది మనకి క్లూ ఇస్తాయి. అవి కాకుండా అవసరమైతే అల్ట్రాసౌండ్ స్కాన్స్ కానీ MRI కానీ ఫాలోడ్ బై ఆటోఇమ్యూన్ టెస్ట్ లైక్ ANA, HLA-B27 ఏ రకమైన వాతము అనేది మనకి చెప్తుంది.
డాక్టర్ గారు, ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్న పిల్లల పట్ల పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఫుడ్ పరంగా కూడా ఏం అవాయిడ్ చేయాలి, ఏం పెడితే మంచిదంటారు? సో ఇందాక నేను చెప్పినట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఫుడ్ షుడ్ బీ హెల్దీ బ్యాలెన్స్డ్ ఫుడ్. ఏది అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని డిజీజెస్ ఆటో ఇమ్యూన్లో ఆర్గన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు, అంటే కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు లో సాల్ట్ ఇంటేక్, రెడ్ మీట్ అవాయిడ్ చేయడం లాంటివి చేయాలి. ఇవి మైనర్ చేంజెస్ డైట్లో చేయాలి. అంతేగాని కంప్లీట్గా ఒక రకం ఫుడ్ ఆపేయాల్సిన అవసరం లేదు. ఎస్ సార్. డాక్టర్ గారు, జనరల్లీ ఏజ్ గ్రూప్ పిల్లల్లో ఈ జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి అండ్ వాటిని ఏజ్ గ్రూప్ లోపు మనం కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు అంటారు. కంప్లీట్గా క్యూర్ చేసే ఛాన్స్ ఉందంటారు అసలు? సో ఆటో ఇమ్యూన్ మూలాన జాయింట్ పెయిన్స్ వస్తే ఆటో ఇమ్యూన్ ఎంటైర్లీ మనము బయటకు మొత్తం ఇమ్యూన్ సిస్టమ్ని తీసేసి మార్చేయలేం. ఆర్ అది ఇన్ఫెక్షన్, బయట నుంచి వెళ్ళిన ఇన్ఫెక్షన్ కాదు, మొత్తం యాంటీబయాటిక్స్ ఇచ్చి ట్రీట్ చేయడానికి. అది సొంత ఇమ్యూన్ సిస్టంలో హెచ్చు తగులు మూలాన వచ్చింది కాబట్టి మనం బయట నుంచి మందులతో కంట్రోల్ చేస్తాం. సో సింపుల్ డిజీజెస్ ఆల్మోస్ట్ అన్ని పిల్లల్లో వచ్చే రుమటలాజికల్ డిజీజెస్లో ఆర్థరైటిస్ ద సింప్లెస్ట్ వన్. సో ఈ డిజీజెస్లో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక బాబు కానీ పాప కానీ అంతా నార్మల్ అయిపోయినప్పటి నుంచి సంవత్సరంన్నర దాకా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్లో ఎర్లీ ట్రీట్మెంట్ చేసి జాయింట్ని తిరిగి మళ్ళీ నార్మల్కి తీసుకురాగలిగితే గనక 2 yearsకి ట్రీట్మెంట్ ఆపే అవకాశం ఉంటుంది. కొన్ని డిసీజెస్ లైక్ లూపస్, డెర్మటోమయోసైటిస్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్. ఫస్ట్ డిజీజ్ని కంట్రోల్ చేసి తర్వాత మనం మందులు తగ్గించుకుని వాళ్ళు రెస్పాండ్ అయిన దాన్ని బట్టి కంప్లీట్లీ ఆపేయాలా లేదా అన్న డెసిషన్ తీసుకుంటాం. సో ఈ ప్రాసెస్ అంతా మనకి అట్లీస్ట్ 2 to 3 years ఇన్ ఆర్థరైటిస్ ఆర్ లాంగర్ ఇన్ సివియర్ డిజీజెస్. ట్రీట్మెంట్ ప్రాపర్ టైంలో ఇవ్వకపోతే పర్మనెంట్గా వాళ్ళకి ఇందాక జాయింట్స్ డ్యామేజ్ అవుతాయని చెప్పారు అండ్ డిజబిలిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా మ్యామ్? డెఫినెట్లీ. ఇవాళే ఓపీకి వచ్చారు పేషెంట్స్, డిజబిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, నడవలేరు, జాయింట్ పాడైపోతుంది, వాళ్ళు సొంత పనులు చేసుకోవడం ఇబ్బంది అయిపోతుంది. అంటే జాయింట్ పాడైపోయి టైట్ అయిపోయినాయి అంటే దే కాంట్ ఈవెన్ రైట్. బికాజ్ మీరు ఇమాజిన్ చేసుకోండి, చేతులకున్న ఫింగర్స్ టైట్ అయిపోయినాయి అంటే పిల్లలు రాయడం, వాళ్ళ పనులు చేసుకోవడం, మిగతా పిల్లల్లాగా సైకిల్ తొక్కడం లాంటివి కూడా కష్టమైపోతాయి. సో ఇవన్నీ ఎప్పుడు అవుతాయి? మనము ట్రీట్మెంట్ ఇవ్వనప్పుడు, డయాగ్నోస్ లేట్ చేసినప్పుడు అవుతాయి. ఇదే మనం ఎర్లియస్ట్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే దే కెన్ లీడ్ అ నియర్ నార్మల్ లైఫ్. మిగతా పిల్లల్లాగానే యాక్టివ్గా ఉండొచ్చు, స్కూల్కి వెళ్ళొచ్చు, ఆడుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. చాలా చక్కగా వివరించారు జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతున్న పిల్లల పట్ల పేరెంట్స్ తీసుకోవాల్సిన కేర్ గురించి. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.